మా యొక్క సమస్యలను పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసి మాకు ఆర్టీసీ సంఘాలను గుర్తించి ఎన్నికలు నిర్వహించి అదేవిధంగా ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీలు కూడా ఇవ్వాలని కోరుతూ మేము చాలాసార్లు అనేకసార్లు విన్నవించుకున్నాము. కానీ ఆర్టీసీ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ మేనేజ్మెంట్ కానీ మన ఏదైతే ప్రభుత్వం ఉన్నదో వారు పెడచెవిన పెట్టి ఆర్టీసీని సమ్మె దాకా తీసుకొచ్చినారు. ఇవాళ కార్మికులందరూ కూడా కడుపు కాలి చాలా సమ్మెకి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా సమ్మెలోకి వెళ్తే ఆర్టీసీకి చాలా లాస్ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెని రిమూవ్ చేసే విధంగా అందరితో చర్చలు జరిపి కార్మికులకు ఏవైతే కోరికలు ఉన్నాయో అవి గొంతెమ్మ కోరికలు కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నవి సమస్యలు చెప్తూనే ఉన్నాము. ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు మేము రాగానే ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము, ఉద్యోగ సంఘాలను ఇస్తాము, అదేవిధంగా మీకున్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని చెప్పి వారి మేనిఫెస్టో ఒకసారి చూసుకుంటే వారికే అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము, మమ్మల్ని సమ్మెదాకా నెట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు చేయకుండా మీరు వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం. మా యొక్క కోరికలు వాస్తవమైన కోరికలు ఇవి. గత ప్రభుత్వము చేసిన దొమ్మికి ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆశతోని వచ్చే ఎన్నికల లోపల కూడా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని తల మీద పెట్టుకుని మేము ప్రచారం చేస్తూ తల మీద పెట్టుకుని మేము ఊరేగిస్తామని కూడా గంటబద్ధంగా మా జేఏసీ తరపు నుంచి ఒక వర్కర్గా నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తాను.